హాయ్ అండి. మొన్న ఒక షార్ట్‌లో అయితే చెప్పానుగా అర్జెంట్ బ్లౌజులయితే ఉన్నాయనేసి. సో, ఇవి అవే అన్నమాట. నిన్నైతే ఒకటి కుట్టాను. ఈరోజు ఇదైతే కట్ చేస్తున్నాను. ఇవొచ్చేసి అంటే బయటి వాళ్ళయే. అర్జెంట్ అంటేను ఇగ రోజోటి కుట్టడమే సరిపోతుందండి. ఏడండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు పిల్లలను పంపియడం, వాళ్ళు వెళ్ళాక పనులు జేసుకోవడం, ఇంట్లో ఈ చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోవడం సరిపోతుంది. ఆఫ్టర్‌నూన్ అయితే ఇగ వాళ్ళొచ్చారంటే అసలు పనెక్కడ పని అక్కడనే ఉంటుందండి. అందుకే పొద్దున్నే గబగబా పనులను జేసుకొని, వాళ్ళు వెళ్ళగానే కట్ చేసుకొని అప్పుడే కుట్టేస్తాను. వాళ్ళొచ్చే వరకు కుట్టేసి పెట్టుకుంటానండి. ఇగో ఈరోజు అలానే చేశాను గదా! మార్నింగే కుట్టేసాను బ్లౌజయితే. 12, 12 వరకే అయిపోయింది. ఇదనమాట. తొందర జేసుకుంటే పనులనేవి తొందర అయిపోతుంది. పిల్లలొచ్చాక అయితే అస్సలు పనులైతే కావండి. ఎక్కడి పనులు అక్కడనే ఉండిపోతాయి. లేపోతే 3 బ్లౌజులు ఒకే రోజు కుట్టేయగలను. అలా ఉంటుంది మరి పిల్లలంటే ఏం చేద్దాం? అంటే వాళ్ళుండే ప్లేస్‌లో ఉంటే బానే ఉంటుంది గానీ, ఇల్లు మొత్తం తిరిగేసి చిందరవందర చేసేస్తే, అవి సర్దుకోవడం, మళ్ళీ మన వంట పనులు చేసుకోవడం, ఇవే సరిపోతుంది. ఇదనమాట డే షార్ట్ వ్లాగొచ్చేసి. ఫుల్ వీడియోస్ అయితే ఈ మధ్యన అసలు అప్‌లోడ్ చేయలేదు గదా! సో, పెడతానండి. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం అర్జెంటు పనులున్నాయనేసి ఆ పనులు, ఈ పనులు చూసుకోవడమే సరిపోతుంది గదా! ఇగ వీడియోస్‌కైతే టైం ఇవ్వడం లేదు గదా! షార్ట్స్ అయితే ఏంటంటే కొంచెం కొంచెం ఉంటాయనేసి షార్ట్స్ అయితే ఎక్కువ అప్‌లోడ్ చేస్తుంటాను. సో, షార్ట్స్ గానీ, ఫుల్ వీడియోకి గానీ వాచ్ అవర్స్ అయితే ఏది తొందరగా అవుతే అది మానిటైజేషన్ అయితే త్వరగా అవుతుంది. సో, చూద్దాం షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవుతుందా? ఫుల్ వీడియోస్ వల్ల మానిటైజేషన్ అవుతుందా? సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ షార్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.